హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ అనధికార నిర్మాణాలు, భూ ఆక్రమణలు మరియు ప్రకృతి వనరుల నాశనం వంటి సమస్యలు ఎన్నో ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే ఒక ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుండగా దానికి అడిషనల్ కమిషనర్ గా శ్రీరంగనాథ్ ఐపీఎస్ గారిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆయన నాయకత్వంలో ఈ సంస్థ ప్రభుత్వ ఆస్తుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ సంస్థను 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యం ప్రభుత్వ భూములు, చెరువులు మరియు ఇతర ప్రజా ఆస్తులను ఆక్రమణల నుండి రక్షించడం. ఇప్పటి వరకు హైడ్రా 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. 20కి పైగా చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలను తొలగించింది. అలాగే ఇప్పటి వరకు 300కు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు సమాచారం. హైడ్రా వల్ల నగరంలో పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ మరియు పట్టణ అభివృద్దిలో పారదర్శకత పెరిగిందని, ఇది రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకాన్ని పెంచి భవిష్యత్తులో హైదరాబాద్ ను మోడల్ నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్లబోతోందని ఇప్పటి ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా కొంతమంది ప్రతిపక్ష నేతలు మరియు విశ్లేషకులు హైడ్రా చర్యలు నగర అభివృద్దికి నష్టం కలిగిస్తున్నాయని, దానివల్ల ఎలాంటి లాభం లేదని అభిప్రాయపడుతున్నారు. మరి హైడ్రా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.